ఈ పదాలన్నీ కూడా సెమిటిక్ లాంగ్వేజెస్కి సంబంధించినవి. సెమిటిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఏషియా మైనర్ లేకపోతే మిడిల్ ఈస్ట్ అంటారు. ఏషియా మైనర్ లేకపోతే మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందినటువంటి భాషలు. ఆ భాషలు ఏవేవి అంటే హెబ్రూ, అరమాయిక్, అరబిక్, సిరియాక్, ఇలాంటి భాషలన్నీ కూడా సెమిటిక్ భాషలు అంటారు. ఈ సెమిటిక్ భాషలలో నుంచి వచ్చినటువంటి మాటల్లో అసలు ఇలాంటి గౌరవార్థక పదాలు లేనేలేవు. ఉదాహరణకు ఆ ప్రాంతంలో జీవించినటువంటి రాజులను చూడండి. బబులోను నుంచి వచ్చి సెమిటిక్ భాష, అది కూడా పార్సీ భాష కూడా సెమిటిక్ భాషే. బబులోను నుంచి వచ్చినటువంటి నెబుకద్నెజరు మేము ఈ నగరును కట్టాము అన్నాడా? నేను కట్టాను అన్నాడా? నేను అనే అన్నాడు. దావీదు రాజు నేను అన్నాడా? మేము అన్నాడా? నేను అన్నాడు. ఆ సంస్కృతిలో అది లేదు. లేని దాన్ని మన సంస్కృతి తీసుకుపోయి వాళ్ళ మీదకి రుద్దకూడదు. ఆ సంస్కృతిలో పలకబడినటువంటి మాటలు ఆ సంస్కృతిలో అర్థం చేసుకుంటేనే మంచిది. ఎలోహిం అన్న పదం ఉంది. దేవుని కొరకు వాడినటువంటి పదాలలో దేవుడు అన్నటువంటి తర్జుమా చేసినటువంటి పదాలలో ఎలోహిం అన్న పదం ఒకటి. ఎలోహిం అన్న పదము కూడా ఎలోహ్ అన్నది ఏకవచనము, ఎలోహిం అన్నది బహువచనం. ఉదాహరణకు ఎలోహ్ అంటే దేవుడు అని తర్జుమా చేయాలి, ఎలోహిం అంటే దేవుళ్ళు అని తర్జుమా చేయాలి. జాగ్రత్తగా వినండి. ఎలోహ్ అంటే దేవుడు అని తర్జుమా చేయాలి, ఎలోహిం అంటే దేవుళ్ళు అని తర్జుమా చేయాలి. కానీ దేవుడు అదే పదాన్ని ఎన్నుకున్నాడు. యెహోవా దేవుడు అదే పదాన్ని ఎన్నుకున్నాడు, ఎలోహిం అని ఎన్నుకుని మరి మాట్లాడాడు. ఉదాహరణకు దేవుళ్లలో నీ వంటి దేవుడు లేడు అన్నటువంటి పదాన్ని ఎలోహింలో ఎలోహిం నీ వంటి ఎలోహిం లేడు అని చేయాలి. బైబిలులో లేని దేవునికి వాడేటప్పుడు మాత్రం ఎలోహిం అంటే బహుదైవారాధన, బైబిలులో ఉన్న దేవునికి మాత్రం ఎలోహిం అంటే ఏకేశ్వరవాదం, ఒకే దేవుడు. కానీ తనలో బహుళత్వం కలిగి ఉన్నాడు. మన దేవుడు ఒకడు, ఆ దేవుడు బహుళత్వం కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఆదికాండము 22వ అధ్యాయము 22వ వచనం, లేకపోతే ఆదికాండం 20వ అధ్యాయం 13వ వచనం చదవండి. జెనసిస్ చాప్టర్ 20 వర్స్ 13. చదవండి, గట్టికి చదవాలి. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుమో, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పుతున్నా నేను. అబీమెలెకు ఇప్పుడు 35వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? 35వ అధ్యాయము 7వ వచనం. అలాగే ఇంకొకరు నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టెను. ఈ 2 వచనాలలో కూడా వాడినటువంటి పదం ఎలోహిం అన్న పదమే. ఆ ఎలోహిం అన్న పదము ఎలాంటి పదమో ఒకసారి చూడండి. ఎక్సడస్ అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 3వ వచనం. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. ఇక్కడ వేరే వాటిని దేవుళ్ళగా చేసుకోకూడదు అన్నప్పుడు వాడిన పదము ఎలోహిమే. నీ దేవుడనైనటువంటి యెహోవా అన్నప్పుడు వాడిన పదము ఎలోహిమే. దేవుడు చదవండి. నేను తప్ప ఉండకూడదు. చాలండి. బేసిక్ గా ఏం చెప్తున్నాడు అంటే ఒకే పదాన్ని తన గురించి ఆపాదించుకున్నప్పుడేమో
అది ఏకవచనం అవుతుంది. తను కాని వేరే దేవుళ్ళ గురించి ఆపాదించుకున్నప్పుడు మాత్రం అది బహువచనం అవుతుంది. తర్జుమా చేయటంలో కూడా చక్కగా చేశారు మన వాళ్ళు. అందుకనే షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఏకాద్ అన్నారు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నారు. మరి ఏంటిది? దేవుడు ఒకడు అంటారు, అది గౌరవార్థకం కాదు అంటారు, ఆయనలో బహుళత్వం ఉంది అంటారు, ఆయనను అర్థం చేసుకోవడం కష్టము అంటారు, ఆయన సార్వభౌముడు అంటారు, ఆయన మన పరిధులకు బయట ఉన్నవాడు అంటారు, ఆయన ట్రాన్సెండెంటల్ అంటారు, ఆయన ఇన్నేట్ అంటారు. మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఏంటి ఈ దేవుడు? తాను గురించి ఏం చెప్పుకున్నాడు అన్న విషయాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఒకసారి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనానికి వెళ్ళండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడు అని, లేకపోతే ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని. ఈ ఎలోహిం అనే ఈ దేవుడు, ఈ అదోనాయ్ అనే ఈ దేవుడు, ఈ హెషెం అనే దేవుడు, ఈ యహ్వే అనే దేవుడు పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన మాత్రమే రాగలడు. పురాతన కాలము అంటే ఎంత పురాతన కాలం చెప్పండి? ఎంత పురాతన కాలము? బేసిక్గా తన నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఆది అన్నది పుట్టక ముందు నుంచి నేను అక్కడ ఉండవాడను అన్న విషయం గురించి చెప్తున్నాడు మీకు. ఏమంటున్నాడు అంటే, నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నా ప్రత్యక్షతలు చూపిస్తూనే వస్తున్నాను అంటున్నాడు. ఎవరు ప్రత్యక్షతలు చూపించారు? ఎవరికి చూపించారు? ఎక్కడ చూపించారు? లేఖనం ఏమైనా చెబుతా ఉందా అన్న విషయం మనం చూడాలి. లేఖనము ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు యెహోవా ప్రత్యక్షమయ్యాడు, యెహోవా ఎప్పుడు ఎవరితో మాట్లాడాడు అన్న విషయం చూడాలి, గమనించాలి. అయితే వీటన్నిటికీ ఒక చిక్కుందండి. అదేంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం. నీకు తెలిసిన వాక్యమే, ఎవరికైనా గుర్తొస్తే తీసి చదవండి. 30 చదవండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు, నాకు 37 కావాలన్నయ్య, 37. మరియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏ దేవుడైతే నన్ను పంపించాడో ఆ దేవుడు, మీరు అనుకుంటున్నారు చూశారని, ప్రత్యక్షతలు ఇచ్చేసాడని మీకా 5:2 చెప్తున్నారు. కానీ ఆయన ఏ రోజు ఆయన స్వరము మీరు వినలేదు, ఆయనను చూడను లేదు అని ఎవరంటున్నారు? మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు చెప్తున్నారు. లేఖనమైనటువంటి మన దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, మీరు వెతికే ఆ లేఖనం కాదు, నేనే చెప్తున్నా, నేనే లేఖనాన్ని. మీరు ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడను లేదు. నిర్గమాకాండము 3వ అధ్యాయం. చక్కటి మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. దయచేసి మరి కొంచెం సమయం దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షమయ్యారు. అండర్లైన్ చేసుకోండి, మీకు చాలా ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో. మీ ప్రశ్నలు ఏమొచ్చినా కానీ మీరు రాసుకోవాలి. మీకు వచ్చిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇదే సెషన్లో దొరికే అవకాశం ఉంది, మీరు సమయం ఇస్తే. లేకపోతే మధ్యాహ్నం తప్పకుండా ఉంటుంది.
మన ప్రశ్న జవాబుల సమయంలో. ఆ మండే పొదలో ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎవరు చూశారు? యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఆ పొద నడిమిన ఉన్నది ఎవరు? ఆ పొద నడిమిన ఉన్నది ఎవరు? ఆ పొద నడిమిన ప్రత్యక్షం అయిందెవరు? ఏం మాట్లాడలేదు మీరు? యెహోవా దూత. ఆ పొద నడిమిన ఉన్నటువంటి యెహోవా దూత మాట్లాడుతున్నప్పుడు లేఖనము ఏమంటోంది? దేవుడు ఆ పొద నడిమి నుండి మాట్లాడుతున్నాడు అని అంటా ఉంది. 16వ వచనం, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను అని చెప్తున్నాడు. మీ మొర నేను విన్నాను, నేను మిమ్మల్ని తీసుకొస్తాను అని. ఏమని చెప్తున్నాడు అంటే, నేను నీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను అని చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యక్షత అని చూడటమే మన పని. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మనకెప్పుడైనా ప్రత్యక్షమైనట్లు చెప్పాడా? మరి యేసు ప్రభువేమో ఎవరును ఎప్పుడును ఆయన చూడలేదు, ఎవరును ఎప్పుడును ఆయన స్వరం వినలేదు అంటాడేంటి? ఇదన్నా కరెక్ట్ అయి ఉండాలి, అదన్నా కరెక్ట్ అయి ఉండాలి. బైబిల్లో ఇదన్నా ఉండాలి, అదన్నా ఉండాలి. దాన్నన్నా చించి పారేద్దాం, దీన్నన్నా చించి పారేద్దాం. లేకపోతే నోరు మూసుకొని ఎలా దేవుని వాక్యము దీన్ని సంధి చేస్తుందో అర్థం చేసుకోవాలి. మన సొంత జ్ఞానం పెట్టి ఆలోచించడం కంటే దేవుని వాక్యం దీన్ని ఎలా సంధి చేస్తుందో అర్థం చేసుకోవాలి. మనము నమ్మే దృక్పథము ఎలాంటిది అన్నది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఆర్ వి కన్సిస్టెంట్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే, కన్సిస్టెంట్ అంటే అర్థం ఏమిటంటే అన్ని రకాలుగా మనము సమాంతరంగా మన దేవుని లేఖనాలను నమ్ముతున్నామా లేదా అన్నదాని పైననే ఆధారపడి ఉంటుంది మన దృక్పథంలో కొన్ని లేఖనాలను విస్మరించే దృక్పథం మనదైతే మన దృక్పథము కన్సిస్టెంట్ కాదు, మన ఆలోచన శైలి సరైనది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అన్ని లేఖనాలను మనము సంపూర్ణ పరిధిలో తీసుకోకుండా మనం ఒకవేళ చూస్తూ ఉన్నాము అంటే మన దృక్పథము సరైన దృక్పథము కాదు అని అర్థం చేసుకోవాలి. మన దృక్పథం వెలుగులో దేవుని వాక్యాన్ని చదవకూడదు. దేవుని వాక్య దృక్పథంలో మన దృక్పథాలను సరిచేసుకోవాలి. దేవుని వాక్య వెలుగులో మన దృక్పథాలను సరిచేసుకోవాలి. మోషేకి కనిపించిన యెహోవా దూత మాట్లాడుతున్నప్పుడు దేవుని లేఖనం ఏమంటోంది అంటే, యెహోవా లేకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటోంది. ఆ మాట్లాడుతున్నటువంటి దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రత్యక్షమయ్యాను అని చెబుతా ఉంది. ప్రత్యక్షమయ్యాను అని చెప్పేటటువంటి ఈ మాట విన్నప్పుడు దేవుడు మన ప్రభు అయిన యేసు ఏమంటాడు? ఆయన స్వరము మీరు ఎప్పుడు వినను లేదు, ఆయన మీరు ఎప్పుడు చూడలేదు అంటారు. ఇక్కడేమో మోషే విన్నాడుగా, మరి విన్నాడా లేదా? దేవుడు ఆయనతో మాట్లాడితే విన్నాడా లేదా? మరి వినలేదంటాడేంటి? నన్ను ఒక ఆయన వచ్చి అడిగాడు, ఒక ముస్లిం సహోదరుడు, ఏమనంటే, ఇక్కడ ఇది ఉంది కదా, మరి దేవుడిని ఎలా చూశారు అన్నాడు. అవునా, మరి విన్నాడని కూడా ఉంది కదా, విన్నారా అన్నాడు. ఇంతవరకు కనపడలేదు ఆయన. మళ్ళా ఎందుకంటే వినలేదు అని అంటే వాళ్ళ ప్రవక్త అబద్ధమైపోతాడు. ఇంతవరకు కనపడలేదు. మళ్ళా దేవుని లేఖనాల్లో కొన్ని మాత్రం మనకు నచ్చినవి తీసుకుని కొన్ని తుంగలో తొక్కేసామనుకోండి, దాన్ని ఏమంటారు అంటే చెరీ పికింగ్ అంటారు. చెరీ పికింగ్ అంటే మనకిష్టం వచ్చిందే భోజనం, మనకిష్టం రాందంతా భోజనం కాదు అంటాం. అది తప్పు. అబ్రహాముకు కనపడినటువంటి ప్రత్యక్షత ఏమిటి అని మనం చూడాలి. ఇస్సాకుకు కనిపించినటువంటి ప్రత్యక్షత ఏమిటి అని మనం చూడాలి. మీకా 5:2 మాత్రం నేను పురాతన కాలము నుండి శాశ్వత కాలము నా ప్రత్యక్షత చూపిస్తూనే వస్తున్నాను అంటున్నాడు. కానీ యేసు ప్రభు ఏమో మీరెప్పుడు ఆయన వినను లేదు, చూడలేదు అంటున్నాడు. మోషే ఏమో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను పంపించాడు, ఆయన స్వరం నేను విన్నాను అంటున్నాడు. ఆయన నేను పొద నడిమి పొద కాలుతూ ఉంటే ఆయన పొద నడుమున ఆయన ఉండటం నేను చూశాను అంటున్నాడు. ఏంటి ఈ విషయం అని మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయం. మన పురాతన కాలము నుండి అని అన్నప్పుడు మనం యాక్చువల్గా ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టాలి.
మనకు పురాతనం అదే, దేవునికి కాదు. ఆదాము నుంచి ఆయన వింటూనే వస్తున్నాడు దేవుని. చల్లటి వేళ దేవుడు వచ్చి మాట్లాడటం, చల్లటి వేళ దేవునితో ఆయన సహవాసం చేయటం, దేవుణ్ణి చూడటం అన్నీ ఉన్నాయి. మరి దాని గురించి మనం వెళ్ళట్లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని ఏ దేవుడైతే తన ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డు చూపించాడో అక్కడికి వెళ్తున్నాం. అబ్రహాం విన్నాడా లేదా? 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు విన్నాడా లేదా? మరేంది యేసుప్రభు వినలేదంటాడు? విన్నాడా లేదా? మరేంటి యేసుప్రభు ఏంటి వినలేదంటాడు? ఎవరునూ ఆయన స్వరము వినలేదు. అబ్రహాం ఏమో నేను విన్నాను అంటుంటే ఆయన నేను వినలేదు అంటాడేంటి? మనం ఆలోచించాలి. ఏంటి ఈ ప్రత్యక్షత? ఈ ప్రత్యక్షతను గురించినటువంటి మర్మము ఏమిటి? అబ్రహాము కుటుంబంలో ఆయన ఒక చిన్న తప్పు చేశాడు. ఏం చేశాడు అంటే, ఆయనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నేను నీకు కుమారుణ్ణి కలుగజేస్తాను అని చేశాడు. ఆ వాగ్దానాన్ని అది ఈయన ముసలివాడైపోయాడు, తన భార్య కూడా ముసలిదైపోయింది. ముసలివాళ్ళు పిల్లలను కనలేరు అన్నటువంటి లోక జ్ఞానం మనం చూసాం కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనంలో అద్భుతములు అడిగే వాళ్ళు ఎవరు? యూదులు. జ్ఞానం అడిగేది ఎవరు? ఈయన 2 అడుగుతున్నాడు ఇక్కడ. ఈ రెండింటినీ విస్మరించాడు. అద్భుతం లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు, నేను పోయి పెళ్లి చేసుకుంటా అన్నాడు. పోయి ఒక దాసిని పట్టుకొచ్చుకున్నాడు. సొంత భార్యే ఒక దాసిని ఆయనకు కట్టబెట్టింది, పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే ఆ హాగరమ్మకు సారమ్మకు యాజ్ యూజువల్గా మన ఇళ్ళల్లో జరిగేది కదా. 2 ఆడోళ్ళు ఉంటే కష్టం, పోరు తట్టుకోలేము, ఇంటి పోరు కదా. వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. అమ్మ నా వల్ల కాదు అని ఒకరొకరు చెప్పుకుని ఈమె వెళ్ళిపోయింది. ఈమె ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా మర్చిపోయేసి ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది. పాపం దాహం అవుతుంటే ఎక్కడ భోజనం, ఆ ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి నీళ్లు అని ఒక చోట అలా కూర్చుండిపోయింది. అప్పుడు ఆమెకు కూడా ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. 16వ అధ్యాయం ఆదికాండము 16వ అధ్యాయం 11. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. 13 నుంచి చదవాలి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన. ఒక్క నిమిషం 11వ వచనంలో మాట్లాడింది ఎవరు? మరియు యెహోవా దూత, ఇదిగో నీ మొర నేను విన్నాను అంటుంటే 13వ వచనంలో కనిపించిన దూత ఎవరని అర్థం చేసుకుంది? చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టింది. దేవుని వాక్యము, లేఖనము మాట్లాడింది ఎవరు అని చెప్తోంది? దూతనా? నాకేమో ఇక్కడ యెహోవా అని చెప్తుంది 13వ వచనంలో. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎవరికి పెట్టింది పేరు? తనతో మాట్లాడింది ఎవరు? ఇప్పుడైతే కొంచెం ఛాలెంజింగ్గా ఉందా? ఇదేంటిది, మేము ఇలా నేర్చుకోలేదే అనుకుంటున్నారా? అలా చూసే ప్రయత్నం కూడా చేద్దాం కొద్దిసేపు, ఏముంది, తప్పేం లేదు కదా. దేవుని లేఖనము యెహోవా దూత ఇచ్చినటువంటి ప్రత్యక్షతకు, ఆ ప్రత్యక్షతను కనుగొన్నవారు, ఆ ప్రత్యక్షతను అనుభవించిన వారు తమతో మాట్లాడింది, తమకు కనిపించింది యెహోవాయే అన్న అనుభవం గుండా వెళ్ళారు. అందుకనే చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు ఆమె పేరు పెట్టింది అని ఎవరు? లేఖనం చెప్తా ఉంది. చూచుచున్న దేవుడవు అన్న పేరు. ఇది హాగరుకు కలిగినటువంటి ప్రత్యక్షత. ఇక 18వ అధ్యాయానికి వద్దాం. అబ్రహాముకు కలిగినటువంటి ప్రత్యక్షతలో ఒకసారి స్వరముతో కలిగినటువంటి ప్రత్యక్షత గురించి మాట్లాడాం. ఇప్పుడు డైరెక్ట్గా చూసిన ప్రత్యక్షత
మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యేసు ప్రభువేమో మీరెప్పుడు చూడలేదంటాడు, ఈయనేమో నాకు కనిపించాడంటాడు. కనిపించాడా లేదా? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? గుడారపు ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తుకుని, అయ్యాయా మీరు ఉండండి, కాస్త భోంచేయాలి, నా దగ్గరకు వచ్చారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఆయన విన్నాడు స్వరం, ఆయనకు తెలుసు ఎవరో. మొట్టమొదటిసారి కాదు, చాలాసార్లు విన్నాడు ఈ యెహోవా స్వరం. విన్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు సాగిలబడి ప్రభువా అంటున్నాడు. ఒక హెబ్రీయుడు అందరినీ ఎవరిని పడితే వాడిని దారిని పోయే దానయ్యలను ప్రభువా అనడు. గుర్తుపెట్టుకోండి, ఒక హెబ్రీయుడు ఎవరిని పడితే వాడిని ప్రభువా అనడు. ఒక హెబ్రీయుడు లేకపోతే ఒక యూదుడు ఎవరినైనా ప్రభువా అంటున్నాడు అంటే వాడిని రాళ్లతో కొట్టి చంపుతారు, మామూలుగా కూడా కాదు. అంటే ఇప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు కదా అనుకోకండి. ధర్మశాస్త్రానికి మూలంగా ఉన్న వాని గురించి మాట్లాడుతున్నాను నేను, అబ్రహాము గురించి. అబ్రహాము ఒకరిని ప్రభువా అని పిలిచాడు అంటే తనను పిలిచినటువంటి ప్రభువును మనసులో పెట్టుకోకపోతే అలా పిలవటానికి వీల్లేదు. పిలిచాడు, ఆయన ఎదుట సాగిలపడ్డాడు. నేను నీకు కొంచెం భోజనం తీసుకొని వస్తాను అన్నాడు. ఆయనను కాస్త ఒకవైపు కూర్చోబెట్టి పరిగెట్టుకుని వెళ్ళి తన భార్యకు చెప్పి భోజనం సిద్ధపరిచి మంచి భోజనం తయారు చేసుకుని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. వీళ్ళు తిన్నారు, భోంచేశారు, తృప్తి పొందారు. తృప్తి పొందిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి నీకు ఒక కుమారుణ్ణి కలుగజేస్తాను. నేను ఇచ్చినటువంటి మాట తప్పేవాడిని కాదు, నువ్వెందుకు తొందరపడుతున్నావు అంటే సారమ్మ నవ్వింది. సారమ్మ ఏమైంది? నవ్వింది. నేనేంటి ఇప్పుడు మళ్ళీ గర్భవతి కావటం ఏంటి? చదవండి బ్రదర్. సారా బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడునై ఉన్నాడు కదా, తనలో తను నవ్వుకున్నాడు. యెహోవా చదవండి. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదునా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. ఏ ఆశీర్వాదం అయితే 12వ అధ్యాయంలో ఎవరికిచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. అదే ఆశీర్వాదం 16వ అధ్యాయంలో హాగర్కి ఇస్తాడు. అదే ఆశీర్వాదం ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? శారాకి ఇస్తున్నాడు. మాట్లాడే భాష ఒకటే, ఇచ్చే ఆశీర్వాదం ఒకటే, మాట్లాడుతున్న వ్యక్తి ఒకడే. మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒకడే. మరియు యెహోవా 20వ వచనం, సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటిని పాపము భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణము చేసిరో లేదో సూచనలు చేయనీయడల నేను తెలుసుకుందున. నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళేది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా అన్నాడు. అంటే వచ్చిన వాళ్ళలో ఇద్దరు యెహోవా కాదు అని మళ్ళీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది మనకు. వచ్చిన 3 2 కేవలము ఆయన అనుచరులు మాత్రమే అని చెప్తా ఉంది. ఎందుకు? 2 వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలోనే ఉన్నట్లుగా, యెహోవాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆ ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి చెప్తా ఉంది. ఆ ఒక వ్యక్తితో మాట్లాడుతుంది. నా స్నేహితునితో నేను ఈ విషయం దాచిపెడతానా, నా స్నేహితునితో చెప్పకుండా ఉంటానా అని లోతు గురించి చెప్పాడు. నీ లోతు అక్కడ ఉన్నాడు, పోయి తెచ్చుకుంటావా? మరి ఎట్లా అంటే ఈయన బేరమాడడం మొదలుపెట్టాడు. ఏమని బేరమాడాడు? మీకు తెలిసిన విషయం అంతా ఇది, ఇంక నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ప్రభువా, నువ్వు నాశనం చేస్తావా అని మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు 23వ వచనం, 19వ అధ్యాయం 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించినప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా వద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. ఇక్కడ మీకేం కనిపిస్తూ ఉంది? యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమి మీద ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొరాలకు వెళ్ళాడు. సొదొమ గొమొరాలు ఎక్కడ ఉంటాయి?
భూమి మీద ఉంటాయా, ఆకాశంలో ఉంటాయా? భూమి మీద ఉంటాయి. భూమి మీద మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళి సొదొమ గొమొర్రాలకు వెళ్ళినటువంటి యెహోవా ఏం చేస్తున్నాడు అంటే, సొదొమ మీదను గొమొర్రా మీదను అగ్నిని గంధకములను ఆకాశముందు నుండి యెహోవా వద్ద నుండి కురిపించాడు. యెహోవా వద్ద నుండి ఆకాశము నుండి కురిపించాడు. కొంచెము మొబ్బుగా ఇక్కడ దేవుని యొక్క బహుళత్వం కనిపిస్తూ ఉంది. మొబ్బుగా దీన్ని ఆధారం చేసుకొని మనము మన సిద్ధాంతం కట్టాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నాను మీకు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఒకవేళ ఉంటే ఆ తర్జుమా చూడండి ఎలా ఉంటుందంటే, ద లార్డ్ reigned on Sodom and Gomorrah, the sulfur and the fire from the Lord above the heaven అని ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు యెహోవా, ఆకాశమందున్నటువంటి యెహోవా వద్ద నుండి అగ్నియు గంధకములు కురిపించెను అన్నటువంటి మాట మనం చూస్తాం. స్పష్టంగా దేవునిలో బహుళత్వాన్ని మనం చూస్తాం. ఇంకొంచెం ముందుకెళ్దాం, కొంచెం స్పష్టత వచ్చే అవకాశం పెరిగిపోతుంది. 22వ అధ్యాయం ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించని ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. విన్నాడా లేదా? విన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దానిని దహన బలిగా అతనిని అర్పించుము అని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ఆయనను పరిశోధిస్తున్నారు? దేవుడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆయన అబ్రహామా అని పిలువగా దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే, నీకొకగాన ఎక్కడైనా నీ కుమారుని తీసుకుని పోయి నాకు బలిగా ఇవ్వు అని చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము విధేయత చూపించి తన కుమారుని తీసుకుని బయలుదేరాడు. తన కుమారుని తీసుకుని బయలుదేరి మోరియా పర్వతానికి వెళ్ళాడు. కట్టేశాడు. బలిపీఠం మీద ఆయన పెట్టి అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి ఎత్తి పట్టుకొనగా 11వ వచనం చదువుతున్నాను. యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దూత అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. పిలిస్తే అబ్రహాం ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు దూత మాట్లాడితే దూతలను అబ్రహాం ప్రభువా అని అంటాడా? మీరు ఆలోచించండి. చిత్తం ప్రభువా అని అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఈ దూత ఏం మాట్లాడుతున్నాడు ఈ దూత. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడుతున్నావు అని. ఎవరికి ఇవ్వాలి కుమారుణ్ణి? ఎవరు పరిశోధించారు అబ్రహాముని? దేవుడు. అబ్రహాముతో ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా దూత. యెహోవా దూత ఏమంటున్నాడు? నీవు నీకొక్కగానొక్కడైన నీ కుమారుణ్ణి నాకియ వెనుదీయలేదు కనుక నువ్వు ఎవరికి? దేవునికి భయపడుతున్నావు అంటాడేంటి? అంటే ఆయన తను తాను ఎవరిగా చెప్పుకుంటున్నాడు? తను తాను ఎవరికి సమానంగా మాట్లాడుతున్నాడు? దేవునికి సమానంగా మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమంటారు అంటే సామాన్య జ్ఞానము లేక కామన్ సెన్స్ అంటారు. సామాన్య జ్ఞానము లేక కామన్ సెన్స్ అంటారు. నీకొక్కగానొక్కడైన నీ కుమారుడిని నాకివ్వడానికి మోరియా పర్వతానికి వెళ్ళు అని చెప్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు అబ్రహాముతో యెహోవా దూత మాట్లాడుతూ, నీకొక్కగానొక్కడైన నీ కుమారుడిని నాకియ వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుతున్నావని నేను నమ్ముతున్నాను అంటాడు. అంటూ తన్ను తాను దేవునికి సరి సమానముగా పోల్చుకుంటూ మాట్లాడుతున్నట్లుగా ఉంది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపించింది. అబ్రహాము తను తీసుకొని వచ్చాడు, దహన బలిగా అర్పించేశాడు. 14వ వచనంలో అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టి, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుచున్నది. యెహోవా దూత 2వ మారు పరలోకంలో నుండి అబ్రహామును పిలిచి ఇట్లన్నాడు, 2వ మారు, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 12వ అధ్యాయంలో ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి
ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందు ఇసుక వలెను సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు అంటూ ఏ ఆశీర్వాదాన్నైతే 12వ అధ్యాయంలో యెహోవా దేవుడిచ్చాడో అదే ఆశీర్వాదాన్ని నేను ఇస్తున్నాను అని యెహోవా దేవుని యొక్క దూత, యెహోవా దేవుని దూత లేకపోతే యెహోవా దూత మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చెను అని చెప్పింది. ఈ సంగతులన్నీ జరిగిపోయాయి. ఇక్కడ మనకేం కనిపిస్తూ ఉందంటే యెహోవా దూత తనను తాను యెహోవాగా ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యెహోవా దూత తన్ను తాను యెహోవాకు సరిసమానముగా మాట్లాడుతున్నట్లుగా, యెహోవా ఇచ్చే వాగ్దానములు ఇస్తున్నట్లుగా, యెహోవా ఇచ్చే ప్రామిసెస్ లేకపోతే ఆశీర్వాదములు ఇస్తున్నట్లుగా, యెహోవా పలికేటటువంటి మాటలు పలుకుతున్నట్లుగా, భూమి మీద ఉన్నటువంటి యెహోవాగా, ఆకాశమందున్నటువంటి యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకమును కురిపించేవానిగా, ఇన్ని రకాలుగా తన్ను తాను ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము మరియు ఇస్సాకుల ప్రత్యక్షత అయిపోయిందా లేదా? యాకోబు ప్రత్యక్షత వైపుకు వెళ్దాం. యాకోబు జీవితంలో ప్రత్యక్షతను ఒకసారి గమనించి చూద్దాం. యాకోబు పెద్దవాడు అయ్యాడు. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో యువతిని వివాహం చేసుకుంటావు అని చెప్పి 28వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడి ఆయన పంపిస్తున్నాడు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయాడు కదా. ఆ సమయంలో జరిగినటువంటి ఒక ప్రత్యక్షత 10వ వచనం నుంచి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపునకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక దానిని తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కలకనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అంటే దేవదూతలు అన్న బహువచనం ఉంది. దేవదూతలు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అన్న విషయం ఎవరికి తెలుసు? కలగంటున్నటువంటి యాకోబుకు కూడా తెలుసు. ఆ దేవదూతలందరికీ దేవుడా నమస్తే దేవుడా నమస్తే అని చెప్పట్లేదు ఈయన. అయ్యా ప్రభువా ప్రభువా అని ఏం అనట్లేదు. దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు అన్న విషయం మెన్షన్ చేస్తున్నాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణం తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళుతూ ప్రతి స్థలమునందు. ఎవరు తోడై ఉంటారు? ఎవరు మాట్లాడుతున్నారండి? యెహోవా దానికి పైగా నిలిచి యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటాను. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పింది ఎవరు? యెహోవా దేవుడు. ఆ తర్వాత ఆయన లేచి ఆ ప్రదేశానికి ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? యెహోవా ఈ స్థలమందు భయపడి ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. పరలోకపు గవిని ఇదే అని అనుకుని దానికి ఒక పేరు పెట్టి అక్కడ ఒక బలిపీఠం కట్టి నూనె పోసేసి వెళ్ళిపోయాడు. బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు రండి ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యోసేపు, ఇప్పుడు ఈయన చనిపోతూ తన కుమారులను పిలిచి ఆశీర్వదిస్తూ మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువగా ప్రేమించే యోసేపును పిలిచాడు. యోసేపును పిలిచి దీవిస్తున్నాడు. చదువుతారు గట్టిగా. యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో. ఇక్కడ దేవుడు ఏ మాటలైతే యాకోబుకు చెప్పాడో అవే మాటలు రిపీట్ చేస్తున్నాడు. ఏమని చెప్పాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడనైన యెహోవాను అని ఇక్కడ చెప్తున్నాడు. అదే మాటను ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? తన కుమారుడైనటువంటి యోసేపుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటే యెహోవా దేవుడు. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. నువ్వు పుట్టింది మొదలుకొని నిన్ను పోషించింది ఎవరు అని ఇక్కడ చెప్పుకున్నారు. యెహోవా దేవుడు చెప్పుకున్నాడా లేదా?
నిన్ను కాపాడి ఇక్కడికి తిరిగి తీసుకొని వచ్చే బాధ్యత నాది అన్నాడా లేదా? నీవు పండుకొని ఉండే ఈ భూమిని నీ సంతానంగా ఇస్తాను అని యెహోవా దేవుడు చెప్పాడా లేదా? నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపిస్తావు. నీ మూలంగా నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అని చెప్పింది ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడు చదవండి నెక్స్ట్ మాట. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన ఇదేంటిది? సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించింది యెహోవా కదా? యెహోవానా కదా? యాకోబు ఏమని చెప్తున్నాడు? సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. మోషే గారిని వెళ్ళి అడగాలి, మోషే గారు ఏంటండి మీకు పొదలో ఏదో కనిపించిందంట? ఏంటయా? యెహోవా దూత కనిపించాడు. అవునా? మరి మాట్లాడింది? దూత కనిపించాడు, దేవుడు మాట్లాడాడు. అది నేను విన్నాను, చూశాను. ఆయన ఏమని చెప్పాడో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేనే అని చెప్పాడు. నేను యెహోవాను అన్నాడు. నా నామము ఇదే, తరతరములకు. ఏం నామం అంట ఇది? ఇదే నామము, జ్ఞాపకార్థమైన నామము. దీన్ని మర్చిపోవడానికి వీల్లేదు. నేను మర్చిపోలేదు. అది యెహోవా దేవుడే. మనం అబ్రాం గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, అయ్యా అబ్రాం గారు ఏంటి మోషే గారు ఇలా అంటున్నారు, మీకు కనిపించాడా, మీరు విన్నారా? అవును, నేను కనిపించాడు. మమ్రే దగ్గర సింధూరవనంలో నేను కూర్చుంటే నాకు కనిపించాడు. నేను విన్నాను, ఆయన నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన ఎవరో తెలుసా? భూమి మీద నిలబడి ఆకాశం ముందున్న యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకములు కురిపించినటువంటి యెహోవా. అవునా? ఇదిగో నా బిడ్డనుడు కావాలంటే ఇస్సాకు గారు ఏంటి నిజమా? అవునయ్యా, మా నాయన నన్ను పడుకోబెట్టాడు ఎక్కడ? బలిపీఠం మీద. చెయ్యి ఎత్తాడు, ఇంక కోసేస్తాను నేనని. అప్పుడు యెహోవా దూత మాట్లాడాడు, నీకొక్కగానొక్కడైన నీ కుమారుడిని నాకివ్వ వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడుతున్నావని. ఇదేంటిది? అడిగిందేమో దేవుడు అంటారు, మరి యెహోవా దూత అంటాడు నాకివ్వడానికి నువ్వు వెనుదీయలేదంటాడు. కాబట్టి ఈ దూత ఇంకెవరో కాదు, నా కొడుకుని అడుగు అంటే మనం లాస్ట్ ఎవరి దగ్గరికి వచ్చాం? యాకోబు దగ్గరికి వచ్చాం. యాకోబు గారు ఏంటండి ఈ కథ అంటే, నేను చెప్తానుండి అని మనల్ని కూర్చోబెట్టి పక్కన బొమ్మ వేస్తున్నాడు. ఏంటా బొమ్మ? బాబు నీకు విషయం చెప్తా నేను. ఏం జరిగిందంటే, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకొని చుండిరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి. ఆ దూత ఇంకెవరో కాదు, మీకా 5:2 మనం చూసుకున్నటువంటి పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు. దీన్నే నూతన నిబంధన గ్రంథంలో మనం క్రిస్టోఫేనీ అంటాం. పాత నిబంధన గ్రంథంలో ఇంతవరకు మనం ఏదైతే చూసామో దానిని థియోఫేనీ అంటాం. థియోఫేనీ అంటే ఏమిటంటే దేవుని యొక్క ప్రత్యక్షత. నా సమయం అయిపోయింది, 4 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, కానీ సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు కాబట్టి మధ్యాహ్నం చూద్దాం. ఇంతకు వీళ్ళందరూ విన్నారా లేదా? ఇంతకు వీళ్ళందరూ చూశారా లేదా? యేసుప్రభు అబద్ధం చెప్పాడా అన్న విషయం ఇంకా అలాగే ఉండిపోయింది. అవునా కాదా? అలాగే ఉండిపోయింది. చూద్దాం, దాని గురించిన సత్యం మధ్యాహ్నం చూద్దాం. కానీ ఒక్క విషయం చెప్పి నేను వెంటనే ముగించేస్తాను. వెంటనే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే, ఇంతవరకు మనం చూసుకున్న విషయాలు ఒక్కసారి మనం ఒక్క చోటికి తీసుకొని వచ్చి అలా పెడితే మనకేమనిపిస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యములో దేవుని గురించినటువంటి, దేవుని ఉనికిని గురించినటువంటి సత్యము మనకు ఎలా కనిపిస్తూ ఉంది అంటే, దేవుడు తన్ను తాను అద్వితీయుడైనటువంటి దేవునిగా, ఒక దేవునిగా పరిచయం చేసుకున్నాడు. కానీ ఆ అద్వితీయుడైన ఆ ఒక దేవుడైనటువంటి దేవుడు యెహోవాగాను, యెహోవా దూతగాను తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూసాం. యెహోవాగాను, యెహోవా దూతగాను తన్ను తాను పరిచయం చేసుకుంటూ వస్తున్నట్లుగా మనం చూసాం. కనీసము దేవునిలో 2 వ్యక్తులు ఉన్నట్లుగా మనం చూసాం. ఒక దేవుడే 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నట్లుగా చూసాం. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి
దాని గురించినటువంటి సంపూర్ణ సత్యాన్ని అవగాహనలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. కానీ ఇప్పటి వరకు విన్నటువంటి దాంట్లో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఇదేంటి అదేంటి, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం నుంచి యెషయా గ్రంథం అన్నీ వస్తాయి. కాబట్టి ఒక్కసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూసేసి ముగించేద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. చక్కటి మాటలు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం నుంచి, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. ఈ మాటలు యెహోవా తప్ప ఇంకెవడైనా టామ్, డిక్ అండ్ హ్యారీ మాట్లాడగలుగుతాడా? ఎవరు మాట్లాడలేరు. నా మహిమను ఎవరికి ఇవ్వను అనేది మన దేవుడైనటువంటి యెహోవా తప్ప ఇంకెవరు మాట్లాడటానికి వీలు లేదు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గుము. నేనే ఆయనను, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని. నా హస్తము భూమికి పునాది వేసింది, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుస్తాయి. ఈ మాటలు దేవుడైన యెహోవా తప్ప ఇంకెవరైనా మాట్లాడగలిగే అవకాశం ఉందా? యెషయా ప్రవక్త ఈ మాటలు మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. 15వ వచనం, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతనిని పిలిచి తిని. మాట్లాడుతున్నటువంటి యెహోవా అంటున్నాడు, నేనే అతనిని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని. అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము నా ప్రత్యక్షతలు చూపిస్తూనే వస్తున్నాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు. అది అంటే ఆ ఆది అన్నది, ఆ సమయము అన్నది పుట్టక ముందు నుండి, లేకపోతే ఆ సమయము అన్నది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.